అందరికీ నమస్కారం. మనము ఈ హెల్త్ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని ఇవాళ 1021 వారం, అంటే మనం 2011 జనవరి మొదటి వారంలో మొదలుపెట్టాం. అది వరుసగా క్రమం తప్పకుండా ప్రతి వారము మనము ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో రకరకాలైన డాక్టర్స్ వేరియస్ సబ్జెక్ట్స్లో నిష్ణాతులైన వాళ్ళు వచ్చి వారి వారి రంగాల్లో ఎన్నో విషయాలు మనకు తెలియజేస్తున్నారు. దీనివలన ఏమవుతుందంటే, మామూలుగా డాక్టర్స్ సరే చాలా విషయాలు తెలుస్తాయి, డాక్టర్స్ని వదిలేసేయండి. మామూలు వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం. మీకు మొత్తం తెలియకపోయినా మీకేమైనా వ్యాధి వస్తే ఆ వ్యాధికి ఎటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎటువంటి ట్రీట్మెంట్ చేయించుకోవాలి, అంతేగాని మూఢనమ్మకాలతో మనం ఏదో మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్ళు మంత్రాలతో తగ్గిపోతుందనో అని అనుకోవడం చాలా పొరపాటు. ఇప్పుడు రోజుల్లో ఇంకా ఏంటంటే చికెన్ పాక్స్ వచ్చినా ఏం వచ్చినా మనము మంత్రం పెట్టించేసుకుందాం. మంత్రం పొక్కులు, అసలు మంత్రం పొక్కులు లేవు, మంత్రం పెడితే పోయేది లేదు. అందుచేత అసలు డిసీజ్ ఏమిటి, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి. రెండోది మనకి ఆహార విషయాల్లో కూడా చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి. మనం కొన్ని ఆహారాలు తీసుకునేటప్పుడు, ఇప్పుడు డెలివరీ అయినా ఆపరేషన్ అయినా పప్పులు తినకూడదు, చీము పట్టేస్తుంది. ఇవన్నీ ఏంటి, తెలియక అపోహలే ఇవన్నీ. ఇటువంటి అపోహలన్నీ తొలగించడానికే ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాము. ఈరోజు కింద పాటు మనం ఏం చేసాము, హార్ట్ స్ట్రోక్ గురించి చెప్పాం. గుండె గనక ఏమైనా స్ట్రోక్ వస్తే, హార్ట్ స్ట్రోక్ వస్తే హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ వస్తే ఏం చెయ్యాలి, దాని సిమ్టమ్స్ ఏమిటి, ఏ రకంగా మనం రికగ్నైజ్ చెయ్యాలి, ఎందుకు హార్ట్ అటాక్ వస్తుంది అన్న విషయం గురించి కిందటి మాట మాట్లాడాం కిందటి వారంలో. ఈ వారం కావాలని మేము బ్రెయిన్ స్ట్రోక్ పెట్టాం. గుండెలో పోటు వస్తే ఏం జరుగుతుంది, తలలో గనక మెదడులో స్ట్రోక్ వస్తే ఏం జరుగుతుంది, మనకి పెరాలసిస్ వస్తుంది. ఈ పెరాలసిస్ రావడానికి కారణాలేంటి, పెరాలసిస్ మనం ఏ రకంగా గుర్తించవచ్చు. పూర్వకాలం ఏం చేశారు, పెరాలసిస్ వస్తే పావురాయి రక్తం తీసుకొచ్చి రాసేవాళ్ళు. పావురాన్ని చంపి దాని రక్తం తీసుకొచ్చి వచ్చిన భాగానికి రాసేవారు. అది ట్రీట్మెంట్ కాదు. మనం పైన రాస్తే పెరాలసిస్ ఎలా పోతుంది, అలా కాదు. అసలు ఎందుకు వస్తుంది, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నదానిలో ఈ డాక్టర్ గారు న్యూరాలజిస్టు, స్పెషలిస్ట్ ఈయన అందుట్లో. ఈయన డాక్టర్ సాయి సందీప్ గారు. ఈయన మన రమేష్ బాబు గారి హాస్పిటల్లో పనిచేస్తున్నారు. ఈయన న్యూరాలజిస్టు. ఇవాళ ఆయన ఆ వివరాలన్నీ మీకు చెప్తారు. మనకే కాదు, మన ఇంట్లో మన వాళ్ళకి వచ్చినప్పుడే కాదు, ఇతరులకు వచ్చినప్పుడు కూడా మనం ఎటువంటి సలహా ఇవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు మనం సలహా ఇచ్చేవాళ్ళమే. మన ఇండియాలో అయితే ప్రతి ఒక్కళ్ళు డాక్టరే అంటాను నేను. ఎందుకంటే మనం ఉచిత సలహాలు ఎక్కువ ఇస్తాం. ఆ ఉచిత సలహాలు ఇచ్చేవి కూడా కరెక్ట్గా ఉండాలి. మనం ఇంకో రకంగా కనుక ఇచ్చినట్లయితే వాళ్ళకి ఆ సలహా సరిగ్గా ఉపయోగపడదు. అంచేత మనకు గనక విజ్ఞానం ఉన్నట్లయితే అటువంటి సలహాలు ఇవ్వగలుగుతాము. ఎందుకని ఇది మన ఫేస్బుక్లో కూడా వెళుతోంది. అక్కడ చాలామంది ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం. మీ అందరికి కూడా మీరందరూ చూసి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఫేస్బుక్లో కనుక పెట్టినట్టయితే దానికి డాక్టర్ గారు సమాధానం చెప్తారు. మీరందరూ కూడా విని ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు చివరగా వేయవలసిందిగా కోరుతున్నాను. ముందుగా డాక్టర్ సాయి సందీప్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మేడం, నన్ను ఇక్కడ ఆహ్వానించి మాట్లాడమని చెప్పడానికి. ఐఎమ్ రియలీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ టాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇక్కడ నిజంగా ఇది మంచి ఉద్దేశం అండి. చాలా సంవత్సరాలు ఇంచుమించు సంవత్సరాల నుంచి చేస్తున్నారు హెల్త్ టాక్స్ అని. సో ఈరోజు నా టాక్ ఏంటంటే పెరాలసిస్ స్ట్రోక్. సో మేడం గారు ఇందాకే చెప్పారు,
ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రోక్ అంటే ఏంటండి, అంటే మనం ఇప్పుడు సాధారణంగా స్ట్రోక్ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. హార్ట్ని మనం ఎక్కువగా స్ట్రోక్ అంటాం సాధారణంగా, కాకపోతే బుర్రని కూడా అసలు మామూలుగా టెక్స్ట్ బుక్స్లో ఏంటంటే బుర్రకు వచ్చేదాన్ని పారాలసిస్ స్ట్రోక్ అంటారు. సో స్ట్రోక్ అంటే అసలు ఏంటి, అసలు ఎవరైనా తెలియదంటే ఐడియా ఉందా? స్ట్రోక్ అంటే హార్ట్, బ్రెయిన్కి వస్తే బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్కి వస్తే హార్ట్ స్ట్రోక్. స్ట్రోక్ అంటే ఏం లేదు, సడన్గా వచ్చేదాన్ని స్ట్రోక్ అంటారు. అంటే ఇప్పుడు థండర్ స్టామ్ ఉంటుంది, ఉరుము వస్తుంది కదా, అంటే ఇవన్నీ లాటిన్ వర్డ్స్, ఇవన్నీ ఈజిప్షియన్ లాటిన్ వర్డ్స్. వాళ్ళు పెట్టింది ఏంటంటే సడన్గా వచ్చేది. అందరూ అడుగుతుంటారు, ఏంటి మా అతను ఎంతవరకు బాగున్నాడు, సడన్గా పడిపోయాడు, సడన్గా గుండె నొప్పి వచ్చింది, సడన్గా కొలాప్స్ అయ్యి చనిపోయాడు. సో ఎవ్రీథింగ్ విచ్ కమ్స్ సడన్లీ ఈజ్ కాల్డ్ స్ట్రోక్. లైక్ మీరు చెప్పినట్టు హార్ట్కి వస్తే దాన్ని హార్ట్ స్ట్రోక్ అంటారు, బ్రెయిన్కి వస్తే బ్రెయిన్ స్ట్రోక్. సో నేను ఆబ్వియస్గా నరాల డాక్టర్ని కనుక ఈరోజు మనం పారాలసిస్ స్ట్రోక్ గురించి మాట్లాడుకుందాం. బట్ లైక్ ఇంట్రెస్టింగ్గా రెండిట్లకి కారణాలు ఇంచుమించు ఒకటే, బ్రెయిన్కి వచ్చినా హార్ట్కి వచ్చినా. సో విల్ టాక్ అబౌట్ పారాలసిస్ స్ట్రోక్. అంటే మీకు ఏదైనా క్వశ్చన్స్ వస్తే అడగండి, ఇంటరాక్టివ్, విల్ మేక్ ఇట్ మోర్ ఇంటరాక్టివ్ రాదర్ నేను చెప్పుకొని వెళ్ళిపోయేదానికంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకి ఆబ్వియస్గా మనం చూస్తున్నాం స్ట్రోక్స్ చాలా కామన్, లైక్ హార్ట్ అటాక్, స్ట్రోక్స్. ముఖ్యంగా మనిషి చనిపోవడానికి ఎక్కువ మంది చనిపోవడానికి కారణం ఏంటంటే ఏ జబ్బు అండి, మీకు ఐడియా ఉందా? ఏ జబ్బు వల్ల చనిపోతారు ఎక్కువ మంది? హార్టా బ్రెయినా? రెండు ఈక్వల్. సో బేసిక్గా హార్ట్ అటాక్ ఈజ్ ది కామనెస్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఎక్కడ తీసుకున్న ఫస్ట్ హార్ట్ అటాక్స్. సెకండ్ మోస్ట్ కామన్ ఈజ్ బ్రెయిన్. సో మన ఇండియాలో బ్రెయిన్, కాకపోతే ఫారిన్ కంట్రీస్లో తీసుకుంటే క్యాన్సర్స్. సో ఇవి కూడా బ్రెయిన్ కూడా కామనెస్ట్, కాకపోతే మనం ఇంకా దాన్ని పూర్తిగా నయం చేయలేకపోతున్నాం కనుక సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ ద ఇండియా ఈజ్ బ్రెయిన్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్. బట్ ఓవరాల్గా హార్ట్ అటాక్స్ అనమాట, క్యాన్సర్స్. బట్ హార్ట్ అటాక్ ఈజ్ బోత్ ఆర్ అటాక్స్. లైక్ చెప్పినట్టు ఏంటంటే ఈ నరాల వల్ల వచ్చే వ్యాధి వల్ల, అంటే రక్తనాళాల వల్ల. లైక్ మీరు ఇందులో చూస్తున్నారు, ప్రతి 1 in 6 డైస్ ఆఫ్ స్ట్రోక్, అంటే 6 మందిలో ఒకరు పారాలసిస్ స్ట్రోక్ వల్ల చనిపోతుంటారు. సో సెకండ్ కామనెస్ట్ డెత్, కాకపోతే ఫస్ట్ కామనెస్ట్ డిజబిలిటీ. అంటే చాలామంది చనిపోవచ్చు కానీ బెడ్ బౌండ్ అయిపోతారు. స్ట్రోక్తో ప్రాబ్లం ఏంటంటే యంగ్ పర్సన్స్, చిన్నపిల్లలు కూడా, ఈవెన్ యంగ్ లైక్ టీనేజర్స్, బాయ్స్ కూడా పారాలసిస్ వచ్చి బెడ్ బౌండ్ అయిపోయి వాళ్ళకి లైక్ ఎవరో ఒక వీల్ చైర్ తీసుకురావడం కానీ ఇంట్లో డిపెండెంట్ అయిపోతారు. అది చాలా ఇబ్బందికరం. సో లైఫ్ లాంగ్ అలా ఉండిపోతారనమాట. సో కామనెస్ట్ కాజ్ ఆఫ్ డిజబిలిటీ ఇన్ ద వరల్డ్ ఈజ్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్. సో నేను ఇప్పుడు మాట్లాడే స్ట్రోక్ అంటే ఆల్వేస్ బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించింది. సో చూసాను అంటే లైక్ ఇదంతా అంతమందికి మొత్తం ఒక 10-20 మంది తీసుకున్నాం అనుకోండి, బ్రెస్ట్ క్యాన్సర్స్తో చనిపోయిన వాళ్ళు అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అంటే క్యాన్సర్ చెప్పాను కదా, సెకండ్ కామనెస్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ ద వరల్డ్. అంటే పారాలసిస్ స్ట్రోక్తో చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇండియాలో. సో పారాలసిస్ స్ట్రోక్ నాట్ ఓన్లీ డెత్, డిజబిలిటీ మోస్ట్ కామన్ కాజ్. So like this is the graph again showing up heart disease commonest cause, and then third is stroke in the world, but India stroke like second commonest cause. సో అంటే ఇప్పుడు స్ట్రోక్స్ అంటే చాలామంది చెప్పారు అసలు ఎందువల్ల వస్తుంటుంది స్ట్రోక్స్ అంటే రక్తనాళాలు దెబ్బతినడం వల్ల. సో బ్రెయిన్లో రక్తనాళాలు, సో బ్రెయిన్ ఈజ్ ది మేజర్ స్విచ్ బోర్డ్ అండి, పైన ఇదే కంట్రోల్ చేస్తుంది. నేను మాట్లాడుతున్నానన్నా, ఈ చెయ్యరా ఎత్తాలన్నా, కాల్ కదపాలన్నా, ఎవ్రీథింగ్ కంట్రోల్ బై బ్రెయిన్. ఆ కంట్రోల్ తప్పిపోతే ఇంకేం చేయలేమన్నమాట. సో బ్రెయిన్లో కంట్రోల్ తప్పిపోతే చెయ్యి పనిచేయదు, కాల్ దగ్గర తప్పిపోతే కాల్ పనిచేయదు, మాట తప్పిపోతే మాట పనిచేయదు. సో దీన్ని 2 రకాల స్ట్రోక్స్ అంటారు. అంటే రక్తనాళంలో రక్తం గడ్డ కడితే నరాలు దెబ్బతింటాయి, దట్స్ కాల్డ్ ఇష్కీమిక్ స్ట్రోక్. ఇక్కడ చూశారు కదా కిందన ఇష్కీమిక్ స్ట్రోక్ అంటే రక్తనాళం గడ్డ కట్టడం వల్ల, రక్తనాళం ముడుచుకుపోవడం వల్ల. సో అది కామనెస్ట్ కాజ్, అంటే 85% ఈజ్ బికాజ్ ఆఫ్ ఇష్కీమిక్ స్ట్రోక్, అంటే రక్తనాళం గడ్డ కట్టడం వల్ల. మిగతా 15% ఏంటంటే రక్తనాళం చిట్లిపోవడం వల్ల. సో అగైన్ దట్స్ వెరీ డేంజరస్. రక్తనాళం ఇలా మామూలు ఇవన్నీ ఉంటాయి కదా మనకి ఎల్లో కనిపిస్తున్నాయి, ఇవి నరాలు అంటాం. ఈ నరాలు కదా రక్తనాళాలు. సో కాళ్ళ దగ్గర కూడా ఉంటాయి, అలాంటి బుర్రకి చాలా పెద్దగా ఉంటాయి. అవి రక్తనాళాలు. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి రక్త సరఫరా ఆగిపోతే వచ్చేది ఇష్కీమిక్ స్ట్రోక్. అలా కాకుండా రక్తనాళం చిట్లిపోయే వాళ్ళు వచ్చేది హెమరేజిక్ స్ట్రోక్, అంటే బ్లీడ్ అవుతుంది.
విచ్ ఈస్ వెరీ డేంజరస్. రెండిట్లోని కూడా బుర్రలో జరగడం వల్ల ఈ నరాలు అనేవి దెబ్బ తినడం వల్ల రకరకాలైన సిమ్టమ్స్ వస్తాయి. చెప్పినట్టు ఏంటంటే హెడేక్ రావచ్చు, కళ్ళు తిరగడం ఉండొచ్చు, మాట తడబడవచ్చు, చెయ్యి కాళ్ళు పనిచేయకపోవడం అని నేను తర్వాత డిస్కస్ చేస్తాను. బట్ 2 రకాలైన స్ట్రోక్స్ ఇవి. సో అగైన్ సేమ్ థింగ్, అంటే అది బుర్రకు సంబంధించిన మ్యాప్ అది. సో బుర్రలో నరాలు బ్లాక్ అయితే సో అక్కడంతా రక్త సరఫరా ఆగిపోద్ది అనమాట. రక్త సరఫరా ఆగిపోతే ఆ నరాలన్నీ దెబ్బతింటాయి. ఇంకో రకమైనది రక్తనాళం చిట్లిపోవడం వల్ల వచ్చేది. అగైన్ దీనివల్ల కూడా నరాలన్నీ దెబ్బతినడం వల్ల డ్యామేజ్ అవుతుంటుంది. స్ట్రోక్స్ 2 రకాలను చూసుకున్నాం కదా. పెరాలసిస్లో స్ట్రోక్స్ రక్తం గడ్డకట్టడం వల్ల, రక్తం నాళం చిట్లడం వల్ల. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎందువల్ల వస్తుంది? సో మనకి మీకు ఎందువల్ల వస్తుంది అనిపిస్తుంది అండి? మీకు అందరికి తెలిసే ఉంటుంది, మన అందరికీ తెలిసి ఇవన్నీ. నేను కొత్తగా కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తాను. ఎందువల్ల వస్తుంది స్ట్రోక్స్ అనేవి? కొవ్వు పెరిగిపోవడం వల్ల, ప్రెషర్ అంటే బ్లడ్ ప్రెషర్. వెరీ గుడ్. ఇంకా లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం అంటే ఇదివరకు ఎక్సర్సైజ్ అని కూర్చొని అలా జరిగేది. ఇప్పుడు అన్నీ ఏంటంటే ఎక్కడి నుంచి సిట్టింగ్ ఉన్న ప్లేస్లోనే మన వర్క్స్ అన్నీ కూడా అట్లాగే అయిపోతున్నాయి. కాబట్టి దెర్ ఇస్ నో ఎక్సర్సైజ్ ఫర్ బాడీ. అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటున్నారు. అంటే ఎక్కువ కూర్చోడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల, బీపీ వల్ల. అంటే బేసిక్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడు హార్ట్ అటాక్స్ అంతే. క్లాట్స్ అంటే రక్తం గడ్డ కట్టి రక్తనాళం ముడుచుకుపోతుందండి. సింపుల్ లాజిక్. పైప్స్ ఉన్నాయి మనకి, వాటర్ వచ్చే పైప్స్, అది అలా ముడుచుకుపోతే పైప్ ఆగిపోద్ది కదా, వాటర్ రాదు. సో సేమ్ థింగ్ బ్రెయిన్లో కూడా ప్రతి నరానికి ఆక్సిజన్, ఫుడ్ వెళ్తూ ఉంటుంది. అది ఎప్పుడైతే బంద్ అయిందో, ఎందుకు క్లాట్స్ రావడం వల్ల, లేకపోతే రక్తనాళం ముడుచుకుపోవడం వల్ల. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే రక్తనాళం ఎందుకు ముడుచుకుపోతుంది, అసలు క్లాట్స్ ఎందుకు వస్తున్నాయి? ఫస్ట్ కామనెస్ట్ ఏంటంటే అది చెప్పినట్టు బీపీ. ఫస్ట్ బీపీ వల్ల, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల. అందరికీ బీపీ అనేది ఉండాలి. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషరు. దాని తర్వాత హై బ్లడ్ షుగర్, ఐఎమ్ నాట్ సెయింగ్ నార్మల్, హై బ్లడ్ షుగర్. నెక్స్ట్ ఫ్యాట్ రావడం. దీని గురించి చాలా డిస్కషన్స్. ఇప్పుడు ఏంటి, ఎందుకు ఫ్యాట్ వస్తుంది? అందరూ ఫ్యాట్ అంటే మనకి ఇలా లావుగా ఉంటే ఫ్యాట్ అది వేరు, రక్తనాళాల్లో ఉండే ఫ్యాట్ మనం మాట్లాడుకునేది అది ఎందువల్ల వస్తుంది అంటే రక్తనాళం ముడుచుకుపోతుంది అనమాట ఫ్యాట్ వల్ల. సో హైపర్ కొలెస్ట్రాలీమియా అంటారు, హై కొలెస్ట్రాల్ ఇవన్నీ. సో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు, షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు, తర్వాత హై కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు, మీరు అన్నట్టు లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఏంటంటే అంటే మనం ఎక్కువ నడిచామనుకోండి, ఎక్కువ చెమట వచ్చినా, ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే రక్త సరఫరా ప్రతి ఆర్గాన్కి వెళ్తుంటుంది. అలా అంటే యాక్టివ్గా ఉంటుంది అనమాట బాడీ కూడా. మనం కూడా నడిచిన ఆయాసం కొంచెం వస్తుంది, బట్ యూ ఫీల్ యాక్టివ్ అనమాట, కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, జాయింట్స్ నొప్పులు తగ్గుతుంటాయి. సో ఎవ్రీడే అందుకనే ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. దానివల్ల రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది. సో క్లాట్ రాకుండా కూడా ఉంటుంది. తర్వాత రక్తనాళాలు ఓపెన్ అయ్యి ఉంటాయి, ఇప్పుడు ఫ్రెష్గా బ్లడ్ వెళ్తుంటుంది, పంపింగ్ అవుతుంటుంది. సో బీపీ కంట్రోలింగ్, బ్లడ్ ప్రెషర్. ఇంకా నెక్స్ట్ థింగ్, బేసిక్ థింగ్ ఈజ్ వీటివైపు ఎవరు చెప్పట్లేదు, స్మోకింగ్. కామనెస్ట్ ఈజ్ స్మోకింగ్, దానివల్ల ఇదంతా వస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆల్కహాల్. అంటే చాలామంది మీరు అంటారు, చాలామంది వెస్ట్రన్ కంట్రీస్లో ఆల్కహాల్ తాగుతారు కదా. ఎక్సెసివ్ ఆల్కహాల్ అంటే ఎక్కువ తాగడం, మనకి ఇదంతా కల్తీ అయిన ఆల్కహాల్ ఎక్కువ వస్తుంది. సో ఎక్సెసివ్ ఆల్కహాల్ వల్ల బీపీ పెరుగుతుంది, దాంతోపాటు రక్తనాళాలు ముడిచిపోతుంటాయి అన్నమాట. ఎక్సెసివ్ ఆల్కహాల్, స్మోకింగ్. అండ్ ఇంకొకటి కామనెస్ట్ ఏంటంటే మీరు ఎవరు చెప్పలేదు, స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్గా క్లాట్స్ రావు, స్ట్రెస్ వల్ల బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగి క్లాట్స్ వస్తుంటాయి అన్నమాట. సో దట్స్ ఆల్సో ఇంపార్టెంట్. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు, పొల్యూషన్. సో వాట్ ఈజ్ పొల్యూషన్? ఇప్పుడు అందరూ ఎక్కడ చూసినా పొల్యూషన్ గురించి ఎక్కువ టాక్ వస్తుంది. అంటే పొల్యూషన్ అంటే మన ఇక్కడ రోడ్డు మీద మన బెంచ్ సర్కిల్ చూసే ఎయిర్ పొల్యూషన్ కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ పొల్యూషన్. మనం తినేది ఆహారం కల్తీ ఏదండి, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పొల్యూటెడ్. మన విజయవాడలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పొల్యూషన్స్ జరుగుతుంటాయి. ప్రతిరోజు రైడ్ జరుగుతుంది, అది రైడ్ అవుతుంటుంది, ఇటు కల్తీలు కూడా అవుతుంటాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ అడల్ట్రేటెడ్. వాటర్ తీసుకుంటే అది కల్తీ, లైక్ ఆయిల్ తీసుకుంటే కల్తీ, లైక్ ఫుడ్లో కూడా రైస్ టూ మచ్ పాలిష్ చేసి ఇట్స్ ఆల్ మిక్స్డ్ విత్ పెస్టిసైడ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ కల్తీ. సో ఈజ్ ఆల్ అంటే టు బి ఆనెస్ట్, అంటే కొంతమంది అంటారు లైక్ ఒకటి ఏంటంటే నాకు హార్ట్
అటాక్ ఎందుకు వచ్చింది, నేను రమేష్ హాస్పిటల్ ఉంటాను కదా, అందరూ హార్ట్ అటాక్స్ వస్తాయి. సార్ మా అతను ఫుడ్ అంటే సిగరెట్ తాగడండి, ఆల్కహాల్ తీసుకోడు, షుగర్ లేదు, డయాబెటీస్ లేదు, అయినా హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది అని అడుగుతారు. నిజంగా అవన్నీ చెప్పడం కష్టం. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ అడల్టరేటెడ్. ఒకప్పుడు మనం బ్రౌన్ రైస్ తినేవాడు, ఇప్పుడు టూ మచ్ పాలిష్డ్ రైస్, టూ మచ్ మైదా పిండి తీసుకుంటున్నాం. సో దీస్ ఆర్ ఆల్ అడల్టరేటెడ్ థింగ్స్, లైక్ వాటర్, ఎవ్రీథింగ్ ఈజ్ మిక్స్డ్, అంతా కల్తీ. లైక్ ఇంకా ఫాస్ట్, నెక్స్ట్ యువర్ ఇంట్రెస్టింగ్ టాక్ ఈజ్ ఫాస్ట్ ఫుడ్స్. ఫాస్ట్ ఫుడ్స్ అంటే చాలామంది తెలుసు కదా, యంగ్ పీపుల్ అందరికీ తెలుసు. మనకు అక్కడ రోడ్డు మీద వెళ్తే, అంటే నేను యూకే నుంచి వచ్చానండి, లైక్ గత 15 years నుంచి యూకేలో ఉన్నాను. విజయవాడ రాగానే నాకు 2 కనిపిస్తాయి. ఒకటి మందుల షాపులు తెగ ఉంటాయి, మందుల షాప్ పక్కనే రెస్టారెంట్స్ ఉంటాయి. బిర్యానీ, పలా ఏంటి లైక్ హైదరాబాద్ దమ్ బిర్యానీ, చికెన్ చిల్లీ, చికెన్ మటన్ బిర్యానీ, ఎన్ని రకాలు. సో ఈవెన్ 12 o'clock midnight వెళ్తే అది రియల్లీ హారబుల్ థింగ్. ఐ నెవర్ వాంట్ టు డూ దట్. లైక్ అక్కడ 12 నుంచి 1 గంటకు అంత జనాలు ఏంటో నాకు అర్థం కాదు. ఇక్కడ మీరు అందరూ నవ్వుతారు, బుర్ర ఊపుతారు, నైట్ వెళ్ళి తింటారు, అవునా? సో ఇట్స్ రియల్లీ రెడిక్యులస్ టు ఈట్ దోస్ ఫుడ్స్. రోడ్డు మీద ఫుడ్, నేను చాలామందికి పేషెంట్స్కి ఏంటి రోడ్డు మీద ఫుడ్, రోడ్డు మీద ఫుడ్ తినవండి, రెస్టారెంట్లో తింటాం. లేదు, రెస్టారెంట్ ఈజ్ ఆల్సో రోడ్డు మీద ఫుడ్. ఇంటి దగ్గర కాంది అంతా రోడ్డు మీద ఫుడ్డే నా ఉద్దేశంలో. సో ఎవ్రీథింగ్ దే డూ, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు బతకాలి కదా పాపం. వాడు ఏం చేస్తాడు, వాడు మన కోసం సన్ఫ్లవర్ ఆయిల్ కొండ కదా, సగం సన్ఫ్లవర్ ఆయిల్, సగం కల్తీ ఆయిల్, పాపం వాడు బతుకు కోసం వాడు చేస్తాడు. కాకపోతే అది రుచిగా ఉంటుంది. వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఉప్పు వేస్తారు, చైనా ఉప్పు వేస్తారు. చైనా ఉప్పు వేస్తే నోటికి చాలా రుచిగా ఉంటుంది. బట్ దీస్ ఆర్ ఆల్ అన్హెల్దీ ఫుడ్స్, హారబుల్ డిజాస్ట్రస్ ఫుడ్స్. దానివల్ల ఇవన్నీ అవుతున్నాయండి. అట్ ది సేమ్ టైం మనం ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల, లైక్ ఎవ్రీథింగ్ కింద నుంచి పైకి రావాలంటే లిఫ్ట్ ఉంది డాక్టర్ గారు, ఎందుకు మీరు నడిచాడడం, లిఫ్ట్ ఉంది. సో ఎవ్రీథింగ్ లిఫ్ట్ లేకపోతే నాకు ముడుకులు పనిచేయి. ఇంకొక అందరూ చెప్పేది ఏంటంటే డాక్టర్ గారు చేయొద్దన్నారండి, ముడుకులు పనిచేయట్లేదు. సి లైక్ ఇట్స్ ఎ విషియస్ సర్కిల్. ఏంటంటే ఒక్కసారి కదలకపోతే ముడుకు ఇబ్బంది పెడుతుంది పాపం. అంటే మెట్లు ఎక్కితే నిజంగా ఐ అగ్రీ, ముడుకులు చాలా కష్టంగా ఉంటాయి. కానీ దాన్ని అలా ఉంచామనుకోండి, ఓకే పోన్లీ ఎవడు అసలు మెట్లు ఎక్కట్లేదు, రెస్ట్ తీసుకుంటే బాగుందంటే అది అలాగే ఉంటుంది. మనం కదిలితే నొప్పి వస్తుంది, బట్ దే విల్ స్ట్రగుల్. అందుకని నేను చెప్పేది ఏంటంటే చెయ్యకుండా ఏ పని అవ్వదండి. సో యూ హ్యావ్ టు కీప్ వాకింగ్, డజంట్ మ్యాటర్ వెదర్ యూ హ్యావ్ అ నీ పెయిన్స్ ఆర్ నాట్. ముడుకులు ఉన్నా నడవాలి, బ్యాక్ పెయిన్ ఉన్నా నడవాలి, దాంట్లో ఎక్స్క్యూజెస్ లేవు. ఓకే, నేను దాని గురించి మళ్ళీ తర్వాత మాట్లాడతాను. మీ ఫుడ్, లైక్ వాట్ యూ కాల్ యువర్ రామకృష్ణ డైట్ ఈజ్ ఆల్ రబిష్. ఓకే, సో దెర్ ఈస్ నో ఈజీ వే టు గెట్ హెల్దీ. అంటే మ్యాజిక్ డ్రగ్స్ లేవు నా దగ్గర కూడా, ఎవరి దగ్గరైనా ఇలా అయిపోవడానికి. కష్టపడితేనే ఏదైనా వస్తుంది. నెక్స్ట్ అగైన్ మనం ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఫస్ట్ కామనెస్ట్ థింగ్ ఏంటంటే నాకు పొట్ట వచ్చింది. పొట్ట అంటే అబ్బాయిలకి పొట్ట వస్తుంది, అమ్మాయిలకి ఇక్కడ వస్తుంది. సో అగైన్ ఎంత మనం అనుకుంటే ఏంటి ఇక్కడ వచ్చేస్తుంది, నల్లబోతున్న ముడుకులు నొప్పులు, బ్యాక్ పెయిన్స్ ఇవంతా. సో నడుపులో నొప్పి వస్తే నడవలేరు, నడుస్తే నొప్పి వస్తుంది. సో ఈ రెండు ఎందుకు హాయిగా కూర్చొని టీవీ ఛానల్స్ చూస్తుంటే అలాగా మన మనవడు వచ్చి టీవీ రిమోట్ ఇస్తే దాన్ని ఇలా నొక్కితే అన్నీ అయిపోతాయి. సో కదలరు, ఇట్స్ లేజీనెస్. కదిలితే నొప్పి వస్తుంది, ఎందుకు డాక్టర్ గారు కదలన్నారు కదా. సో ఇట్స్ ఆల్. అందుకని స్ట్రోక్ వస్తుంది. స్ట్రోక్ వస్తే ఏంటంటే నాకు అసలు ఏం లేదు, స్ట్రోక్ ఎందుకు వచ్చిందంటే మరి అంత లా ఉంటే స్ట్రోక్ రాదా. సో అబ్డామినల్ ఒబెసిటీ ఇది కొంచెం తగ్గాలి. ఓకే, నెక్స్ట్. సో లైక్ ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. బర్గర్స్, మెక్డానల్డ్స్, చికెన్ బర్గర్, చిల్లీ చికెన్ 65, బ్లడీ ఎన్ని ఫ్యాన్సీ నేమ్స్ ఉంటున్నాయి ఏంటేంటో. సో ఎన్ని మానేయండి. రోజుకి నేను చిన్నప్పుడు పుట్టినప్పుడు రోజుకి వారానికి ఒకసారి చికెన్ మటన్ తినేవాళ్ళం. ఇప్పుడు వారానికి 3 సార్లు తింటున్నారు చికెన్. ఒకరోజు చిల్లీ చికెన్, ఒకరోజు బయట నుంచి, ఒకరోజు సండే వస్తే కంపల్సరీగా మటన్ తెప్పించాలి. సో ఇవన్నీ టూ మచ్ అయిపోయింది. ఇది టూ మచ్ అనిపించట్లేదు, అందరికీ తెలుసు. కాకపోతే అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు చూస్తున్నప్పుడు నిజమే అని అందరు ఎలా బుర్ర ఊపుతారు, ఇంటికి వెళ్ళి చికెన్ తినేస్తారు. సో ఇవన్నీ తగ్గించాలి. ఓకే, ఓన్లీ వన్స్ ఇన్ ఎ మంత్ ఈజ్ చికెన్ మటన్, వన్స్ ఇన్ ఎ వీక్ ఈజ్ చికెన్, దట్స్ ఎనఫ్. రోజు కాయగూరలు తినండి. అంటే కాయగూరలు తినమంటే ప్రతిరోజు వేపు చేసేస్తారు. ఏంటది
ఫ్రై. సో ఎవ్రీథింగ్ ఫ్రై లేకపోతే ఈజీగా ఉంటుంది, చేసిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది, తిన్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. బ్యాడ్ హ్యాబిట్స్. సో మనం రెడ్యూస్ రాకుండా కాపాడుకోవాలి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ రాకుండా కాపాడితే మీరు హాస్పిటల్కి రాకుండా ఉండడానికే మంచిది. వస్తే మాకు హ్యాపీ, మాకు డబ్బులు వస్తాయి. కాకపోతే రాకుండా ఉండడానికి మీరు ట్రై చేయాలి. ట్రై చేయరు ఎవరును, చెప్పి వింటారు, విచ్ ఐ డోంట్ లైక్ ఇట్. సో ఏం చేయాలంటే రోజు ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే, సో ఈ స్లైడ్ ఎక్కువసేపు ఉంచండి. నేను అగైన్ ఐఎమ్ స్ట్రెస్సింగ్ యూ, నడువు నొప్పి ఉంది, ముడుకులు నొప్పి ఉందని ఎక్స్క్యూజెస్ ఇవ్వకండి. ఎక్స్క్యూజ్ అంటే వంకలు పెట్టకండి, చెయ్యాలి. దట్స్ ఇట్. ఓకే, చాలామంది అడుగుతారు బరువు తగ్గండి అంటే నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ గారు నేను అసలు తినట్లేదండి అంటారు. రాత్రి అన్నం మానేసానండి. అన్నం మానేసి ఏం తింటున్నా అంటే 5 ఇడ్లీలు తింటున్నాను. మరి 5 ఇడ్లీలు అంటే అన్నం కాదా అది? లైక్ అన్నం మానేసాను అంటారు, తర్వాత ఇడ్లీలు పోనీ ఇడ్లీ కాబట్టి చపాతీలు 4 చపాతీలు. చపాతీలు అంటే ఫుడ్ కదా, మరి ఫుడ్డే కదా. సో అంటే నా ఉద్దేశం, ఐ నో ఇట్స్ వెరీ డిఫికల్ట్. అంటే నేను ట్రై చేయడానికి తగ్గడానికి ట్రై చేస్తున్నాను, చాలా కష్టం. అందుకే తగ్గించాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే రోజు వాకింగ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయకుండా ఏది అవ్వదండి. ఓకే, మనం తిన్నది ఎక్స్పెండిచర్ అవ్వాలి. సో డిఫరెంట్ ఎక్సర్సైజ్, అట్లీస్ట్ మీరు బయటికి వెళ్ళి ఎండ్లో, విజయవాడలో ఎండ్లో చాలా ఎక్కువ కనుక బయటికి వెళ్ళకపోతే ఇంట్లోనే బెడ్ చుట్టూ 10 రౌండ్లు వేయండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, డాక్టర్ గారు నేను ఇల్లంతా నాదే పని చేసేస్తున్నాను. అందరూ చేసేది అదే, అంటే ప్రతి ఆడావిడ చేసేది ఇంట్లో పని చేస్తుంది, ఒప్పుకుంటాను. బట్ స్టిల్ ఇట్స్ నాట్ సఫిషియంట్, అది సరిపోదు. యూ హ్యావ్ టు మూవ్. కొంతమంది అంటే నాకు జెన్యున్గా తెలుసు, లైక్ ఎవ్రీబడి నేను చాలా కష్టపడుతున్నాను, రోజు 2 కిలోమీటర్లు నడుస్తున్నాను, తిండి తగ్గించే తింటున్నాను. కాకపోతే సాయంకాలం రాబోతుడికి కొన్ని నాకు చెప్పనివి ఏంటంటే టీ తాగుతారు, 3-4 సార్లు టీ తాగుతారు, అది కన్సిడర్ చేయరు. తర్వాత రోడ్డు మీద బజ్జీలు తింటారు, అవి చెప్పరు. సో ఇలాంటి చిన్నవి అంటే చిరుతిళ్ళు తింటుంటారు కదా, మిక్సర్ తింటుంటారు. ఇట్స్ ఆల్ కమ్స్ అండర్ యువర్ ఈటింగ్ హ్యాబిట్స్, అది బ్యాడ్. సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఉపవాసాలు, రోజుకి వారానికి 1-2 రోజులు ఉపవాసాలు చేయాలి. సో దేవుడు కూడా కరుణిస్తాడు, మీ బాడీ కూడా కరుణిస్తుంది. ఓకేనా? నెక్స్ట్, సో సిగరెట్ స్మోకింగ్ ఆపేస్తే 50% మీరు స్ట్రోక్స్ ఇలాంటి హార్ట్ అటాక్స్ రాకుండా కాపాడగలుగుతారు. 30% బై ఈటింగ్ మోర్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్, ఎక్కువ వెజిటబుల్స్ తీసుకోగలిగితే సో డెఫినెట్గా మీకు రాకుండా కాపాడగలుగుతారు. లైక్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల 27%, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఉంచుకోవడం వల్ల 31%. అగైన్ దిస్ ఈజ్ ఆల్సో రియల్లీ ఫ్రస్ట్రేటింగ్ థింగ్ ఈజ్ పిల్లలు కూడా బ్లడ్ ప్రెషర్ వచ్చేస్తుంది. పిల్లల సెన్స్ 25 to 30, 18 years నుంచి వాళ్ళకు కూడా వస్తుంది. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి వచ్చిందని నమ్మడం కష్టంగా ఉంటుంది. నాకు బ్లడ్ ప్రెషర్ రావడం ఏంటి, నేను ఇంత హెల్తీగా ఉంటాను కదా అంటారు. సిగరెట్ తాగేస్తారు, అది రొటీన్. బట్ నాకు రావడం ఏంటన్నది ఫీలింగ్. అందువల్ల ట్యాబ్లెట్లు వేసుకోవడం మానేస్తున్నారు. ఇట్స్ అ డేంజరస్ థింగ్. సో దే కమ్ అప్ విత్ బిగ్ స్ట్రోక్స్, పెరాలసిస్ స్ట్రోక్స్ వచ్చి డాక్టర్ గారు నేను ఎంత డబ్బులైనా ఇస్తాను రక్షించండి అంటారు. అన్ఫార్చునేట్లీ నేను కాదు, ఎవడు వచ్చినా ఏం చేయలేడు. ఓకే, సో బ్లడ్ ప్రెషర్ వస్తే కళ్ళు మూసుకొని ట్యాబ్లెట్ వాడండి ప్లీజ్. ఓకే, డోంట్ అంటే ఓవర్ స్మార్ట్. అంటే మేడం ఇందాక చెప్పిన వాళ్ళు ప్రతి వాళ్ళు సలహాలు ఇస్తుంటారు, వాట్సాప్లో సలహాలు, నిమ్మకాయ నీళ్ళు వేసుకుని అది ఇది కలిపి తాగితే బీపీ తగ్గిపోద్ది. ఇవన్నీ మంచిదే, యా నేను ఒప్పుకుంటాను, మంచివే. బట్ మీరు చెక్ చేసుకోవాలి, రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి హెల్త్ చెక్ చేసుకోవాలి. బ్లడ్ షుగరు, బ్లడ్ ప్రెషర్ ఈ 2 కామన్. ప్రతి 6 monthsకి చెక్ చేయించుకోవాలి బ్లడ్ షుగరు. ఎందుకంటే అందరికీ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే లైక్ యాజ్ ఐ సెడ్, అడల్ట్రేషన్, ఆల్ ది పొల్యూషన్, ఎవ్రీథింగ్ ఈజ్ పొల్యూటెడ్. అన్ఫార్చునేట్లీ మనం ఏం చేయలేము, నోరు మూసుకొని చెక్ చేసుకోవడం మంచిది. ఓకేనా? నెక్స్ట్ అగైన్ ఇది సాల్ట్ మనం ఎంత తింటాం. ప్రపంచంలో ఎక్కువ సాల్ట్ తినేది ఎవరంటే మనమే. లైక్ నార్మల్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే 3 grams ఇన్ ఏ డే తినాలి అని చెప్పింది. 3 grams ఇన్ ఏ డే. మనం ఎంత తింటాం ఐడియా ఉందండి? 3 grams తినాలన్నమాట రోజుకి. మనం ఎంత తింటాం అంటే రఫ్గా ఏదో నెంబర్ చెప్పండి. అంత వద్దులేండి, మా అంత తినలేము. సో వీ కమ్స్ అరౌండ్ 15-13. టిఫిన్ టైం once and after the lunch time, evening dinner time. నూడిల్స్, ఫ్రైడ్ రైస్ లో టేస్టింగ్
అవును, అదే చెప్తున్నాను. అవన్నీ అక్కడ రెడ్ సిగ్నల్ ఉందా, ఒడిస్సా వాళ్ళు చాలా ఎక్కువ తింటారట మనకన్నా, ఎందుకంటే సముద్రం పక్కన ఉంటారు కదా. సో ఎక్కువగా, సో మనం కూడా అంతగా వాళ్ళకన్నా పోటీలో ఉండాలండి. 15 grams తింటాం, 3 grams ఎక్కడ, 15 grams ఎక్కడ. మరి అంత తింటే బీపీ రాదండి, ఎవరికైనా వస్తుంది. పాపం కిడ్నీస్ ఏం చేస్తే ఫెయిల్ అయిపోతాయి, తట్టుకోలేదు. షుగర్ని, సోడియంని బయటికి పంపించేది కిడ్నీయే కదా. ఎక్కువ తింటే అంత లోడ్ ఎక్కువైపోతే ఏమవుద్ది, కొలాప్స్ అయిపోద్ది. సింపుల్ లాజిక్. సో అందుకని ఉప్పు తగ్గించండి. ఓకే, ఉప్పు అందరూ తగ్గించండి. మీరు ఒక్క షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్సే కాదు, ఇంట్లో వాళ్ళందరూ తగ్గించాలి. ఉప్పు, నూనె తగ్గించాలి. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే అందరికీ అలా చెప్తే ఉప్పు తినడం మానేస్తున్నారు. ఉప్పు తినకుండా మానేయకూడదు. ఉప్పు అనేది ఇంపార్టెంట్, బట్ అట్ ది సేమ్ టైం డోంట్ డూ థింగ్ లైక్ వన్ థింగ్. ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అతివృష్టి, అనావృష్టి. ఓకే, గుర్తుంచుకోండి. ఏది ఎక్సెస్ వద్దు, ఏది తక్కువ వద్దు. లైక్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, రాకుండా ఇప్పటివరకు చెప్పాను, వస్తే ఏంటి అసలు సిమ్టమ్స్ అంటే ఫాస్ట్ సైన్ ఉంది. మనకు అందరికీ తెలుసు, పెరాలసిస్ అంటే చెయ్యి పడిపోవడం, కాలు పడిపోవడం, మూతి వంకర అవ్వడం, తర్వాత మాట తడబడడం. సో లాట్స్ ఆఫ్ సిమ్టమ్స్ ఇవన్నీ. తల నొప్పి రావడం, నడక రాకపోవడం. సో ఇలాంటి సిమ్టమ్స్ ఏమొచ్చినా తొందరగా హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది. తొందరగా ఎందుకన్నానంటే, దీస్ ఆర్ ఆల్ ఎందుకు వచ్చింది మనం ఇందాక చెప్పాం కదా, క్లాట్స్ రావడం వల్ల. సో క్లాట్స్ ఎంత తొందరగా వస్తే కరిగించగలిగితే అవుట్కమ్ అంటే నయం అవ్వడం అంత ఈజీగా ఉంటుంది. మీరు రెస్ట్ తీసుకొని ఇది డాక్టర్ దగ్గర రమేష్ హాస్పిటల్కి వెళ్తే వాడు చాలా ఖర్చు పెట్టేస్తారు, కోట్లు అదని ఇదని చెప్పేస్తారు. లేకపోతే ఎందుకు నేను చూద్దాం, లేకపోతే సిరివెల్ నర్సింగ్ హోమ్ ఉంది కదా, ఆడైతే రూపాయికి 2 రూపాయలకి చేసేస్తున్నాడు, ఒకసారి టెస్ట్ చేద్దాం, ఇలాంటి ఐడియాస్ పెట్టుకుంటే నష్టపోయేది మీ నరాలే. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్, సో లైక్ ఫేస్, ఆర్మ్, స్పీచ్, టైం. ఈ ఫేస్, ఆర్మ్, స్పీచ్ ఏది వచ్చినా ఇమీడియట్గా వెళ్ళవలసింది టైం ఈజ్ ఇంపార్టెంట్. ఎంత డిలే చేస్తే అంత నరాలు దెబ్బతింటాయి. సో టైమ్ ఈజ్ బ్రెయిన్. అంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్, ఒక నిమిషంలో చాలా ఇంచుమించు ఒక నిమిషానికి 15 మిలియన్ సెల్స్ అంటే 150 లక్షల నరాలు డ్యామేజ్ అవుతుంటాయి. సో ఎంత లేట్ అవుతున్న కొద్ది అన్ని నరాలు దెబ్బతింటాయి. సో ఎంత తొందరగా వస్తే ఆ నరాలన్నీ సేవ్ చేయగలుగుతాం అన్నమాట. సో టైమ్ ఈజ్ బ్రెయిన్. ఇది చూసారు, ఇది ఏంటంటే నరం, రక్తనాళం. అందులో బ్లాక్గా ఉంది కదా, అది క్లాట్. సో ఎక్కడైనా నరం అక్కడ బ్లాక్ అయిపోతే ఏమవుద్ది, దానికి రక్త సరఫరా ఆగిపోద్ది. రక్త సరఫరా ఆగిపోతే నరాలన్నీ దెబ్బతిని పెరాలసిస్ వస్తుంది. సో మన టార్గెట్ ఏంటంటే ఆ క్లాట్ని కరిగించాలి. సో క్లాట్ ఇమీడియట్గా కరిగిస్తే ఏంటంటే మెత్తగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. లేట్ అవుతున్న కొద్ది గట్టిగా అవుతుంది. గట్టిగా అయితే దాన్ని తీయలేము. ఇప్పుడు హార్ట్ డాక్టర్స్ ఏం చెప్తారు, యాంజియో చేయాలంటే పెట్టాలండి అని చెప్తారు కదా. సేమ్ ఇక్కడ ఈ బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్ని అన్బ్లాక్ చేసేయాలి. సింపుల్ లాజిక్. ఈ పైపు బ్లాక్ అయిపోయింది, దాన్ని తీయాలి. తీయాలంటే ఏం చేయాలి, కరిగించడానికి ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్ వాడాలి. లేకపోతే మరీ బ్లాక్ అయిపోతే స్టెంట్ పెడతారు. సో అలాంటి కరిగించడానికి ఇంజెక్షనే నెక్స్ట్, ఆ ఇంజెక్షన్. సో బట్ అన్ఫార్చునేట్ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఆ వాయిల్ ఒకటి 75,000. బట్ లక్కీగా కొంచెం రేట్ తగ్గింది, ఇప్పుడు 30,000కి వస్తుంది. బట్ ఇట్స్ 30,000. సో బట్ దట్ 30,000 ఇంజెక్షన్ వీ క్యాన్ గివ్ ఓన్లీ వితిన్ 3 hours. మీరు 4 గంటలకు వచ్చాక ఎవరు ఇవ్వలేరు ఆ ఇంజెక్షన్. సో అలా ఇంజెక్షన్ ఇస్తే 70% ఆఫ్ ది క్లాత్స్ గెట్స్ బెటర్. అంటే 70% క్లాత్స్ కరిగిపోతాయి. సో మరి ఆ ఇంజెక్షన్ రావాలంటే టైంకి రావాలి. టైంకి రాకపోతే ఎవరు ఏం చేయలేం. దట్ సింపుల్ లాజిక్. అక్కడ మీరు చూసారు, ఇక్కడికి ఇతను ఫస్ట్ బ్లడ్ క్లాట్ వచ్చింది. ఇక్కడ ఆ ఇంజెక్షన్ ఇస్తే బ్లడ్ క్లాట్ అంతా కరిగిపోయింది. సో దట్స్ ద లాజిక్ అనమాట, సింపుల్ లాజిక్. క్లాట్ ఉంది, దాన్ని కరిగించాలి. ఎంత తొందరగా అయితే అంత తొందరగా అవుతుంటుంది. దట్స్ కాల్డ్ థ్రాంబోలైటిక్ డ్రగ్ అనమాట. థ్రాంబోలైసిస్ అంటారు, అంటే రక్తం గడ్డకట్టే. సో దిస్ ఈజ్ ది వన్. అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, దిస్ ఈజ్ రక్తనాళం అనమాట. ఇందులో రక్తం గడ్డకట్టింది. సో రక్తం కరిగించడానికి వాడవచ్చు ఇంజెక్షన్స్. నెక్స్ట్ స్టెప్ ఈజ్ యూ డూ ఆల్ ది యాంజియోస్. అంటే ఇప్పుడు స్టెంట్ పెట్టడం కానీ, లేకపోతే ఈ స్టెంట్ లాంటిది లోపలికి తీసుకెళ్ళి క్లాట్ని తీసేయడం, ఇలాంటివన్నీ కొత్త టెక్నిక్స్ వచ్చాయి. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యూ కెన్ గివ్ అన్ ఇంజెక్షన్ టు డిజాల్వ్ ది క్లాట్. క్లాట్ని కరిగించడానికి ఇంజెక్షన్ ఇవ్వచ్చు. బట్ హియర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టైం.
పేషెంట్ 4 గంటల తర్వాత వచ్చి 2 నెలలు పోయాక 2 వారాలు పోయాక వచ్చి ఆర్ 2 రోజులు పోయాక వచ్చి మాకు తగ్గించింది అంటే అన్ఫార్చునేట్లీ వీ కాంట్ డూ ఎనీథింగ్. అంటే డాక్టర్ తగ్గించారు, ఈ డాక్టర్ తగ్గించారు, దిస్ ఆర్ ఆల్ రబిష్. ఓకే, ఎవ్రీబడి రీడ్స్ సేమ్ టెక్స్ట్ బుక్, అందులో ఉన్నదే ఇస్తాడు. సొంతంగా డాక్టర్ ఇలా బుర్రలోంచి కొత్తగా మ్యాజిక్ డ్రగ్స్ ఏమీ ఉండవు. ఓకే, సో ఏంటి ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్గా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సో యా సార్, మీరు అంటే బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ అటాక్ అయిన ఫస్ట్ 3 అవర్స్లో రావాలంటారా, లేదా 1 డే ఆర్ 2 డేస్ తర్వాత రాకూడదని అంటున్నారు? సింపుల్ లాజిక్, వస్తే క్లాట్ పెద్దదవుద్ది, అది మొత్తం బ్లాక్ చేసేస్తుంది. మొత్తం బ్లాక్ చేశాక నేనేం చేయలేను కదా. సో హార్ట్ అటాక్స్ కొంచెం లైక్ దే కెన్ అగైన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సింపుల్ లాజిక్, అది బొమ్మ చూశారు కదా, హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ అటాక్ కానీ, హార్ట్ అటాక్స్ సేమ్ బ్లాక్ అయిపోద్ది. హార్ట్ నరాలు బ్లాక్ అయితే రక్తం కట్టేసి ఆ క్లాట్ని తీయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో స్టెంట్స్ వేయాల్సి ఉంటుంది. హార్ట్ ఇంపార్టెంట్. ఈ బ్రెయిన్లో కూడా అంతే, రాకుండా అది క్లాట్స్ని తీయడానికి ఇంజెక్షన్స్ వాడాల్సి ఉంటుంది. సో ప్రివెన్షన్ ఆఫ్ స్ట్రోక్స్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే నేను ఇందాక చెప్పినట్టు బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, స్ట్రెస్, కామ్ డౌన్ అండ్ దెన్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఎంత సన్నంగా ఉంటే అంత మంచిదండి. అంత సన్నం అయిపోతున్నాం అని అందరూ అంటుంటారు, బట్ దట్స్ గుడ్ థింగ్. సో యూ డోంట్ గో టు ద హాస్పిటల్. లావుగా ఉన్న వాళ్ళు అల్టిమేట్గా హాస్పిటల్స్ రావాల్సి ఉంటుంది. అది నెక్స్ట్ ఇంకొక కొన్ని క్వశ్చన్స్ నేను అంటే పేషెంట్స్ ఎక్కువ మంది అడుగుతుంటారు, దాని గురించి ఆన్సర్ చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ ఈజ్ జెనరిక్ డ్రగ్స్ వాడచ్చా లేదా అన్నది. సో జెనరిక్ డ్రగ్స్ అంటే ఏంటంటే అంటే ఒక్కటి ఇంపార్టెంట్ అందరికీ తెలియదు ఏంటంటే మన ఇండియాలో 80% ఆల్ డ్రగ్స్ ఆర్ జెనరిక్. జెనరిక్ అంటే ఏంటి లేదు, అంటే ఒక కంపెనీ ఒక డ్రగ్ తయారు చేసింది అనుకోండి, ఆ డ్రగ్ ఆ కంపెనీయే ప్రొడ్యూస్ చేయాలి, అది ఇంకో కంపెనీ చెయ్యకూడదు ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం. ఎలాగా కొన్ని 7 years 10 years వరకు ఆ రూల్ అప్లై చేస్తుంది. ఆ 7-10 years అయిపోయిన తర్వాత ఏ కంపెనీ అయినా ఆ డ్రగ్ని తయారు చేయొచ్చు. ఓకే, సో వాళ్ళు తయారు చేస్తున్నప్పుడు రేట్ ఎక్కువ ఉంటుంది. 7-10 years అయిపోయిన తర్వాత మన ఇండియాలో ప్రతి కంపెనీ, ఇంకా గుజరాత్ రోడ్ల మీద కానీ లేకపోతే హైదరాబాద్ సందుల్లో కానీ కంపెనీ తయారు చేసేస్తాయి, చేసి చీపెస్ట్ రేట్ అని పెడతాయి. దోస్ ఆర్ ఆల్ కాల్డ్ జెనరిక్ డ్రగ్స్. ఓకే, సో ఆ జెనరిక్ డ్రగ్స్ ఏంటంటే అవి కూడా కంపెనీస్, పెద్ద కంపెనీ సన్ఫార్మా ఉందనుకోండి, సన్ఫార్మా తయారు చేస్తే ఓకే మేము ఈ రేట్ అని చెప్తారు. ఇంకా హైదరాబాద్లోని గుజరాత్లోని రోడ్డు మీద తయారు చేసే కంపెనీస్ ఏం చేస్తాయంటే మేము ఇంకా చీప్గా ఇచ్చేస్తాం, దోస్ ఆర్ కాల్డ్ జెనరిక్ అని మనం నమ్ముతాం. బట్ సన్ఫార్మా జెనరికే, అది జెనరికే. కాకపోతే దాని ఇంకో పేరెంట్ బ్రాండెడ్ జెనరిక్స్ అంటారు. అంటే సన్ఫార్మా కంపెనీ పెద్దది కదా, మేము తయారు చేసిన కంపెనీస్ బ్రాండెడ్ జెనరిక్స్, మీరు ఊరు పేరు లేనిది నార్మల్ జెనరిక్స్ అంటారు. సో అంటే అర్థం ఏంటంటే నాకు తెలిసిన అంటే డెఫినెట్లీ ఈజ్ ట్రూ ఈజ్ దోస్ రోడ్డు మీద చేసే జెనరిక్ డ్రగ్స్లోని అంటే 100% ఉండాలనుకోండి ఒక పారాసిటమాల్ డ్రగ్, అందులో 40% ఉంటుంది. ఇట్స్ 100% ట్రూ. ఎందుకంటే మనం అంత చీప్గా తయారు చేస్తాం. సో వాళ్ళు ఏం చేస్తారంటే 40% తీసుకొని ఓకే తగ్గిపోయింది అనుకోండి నొప్పి కానీ ఏదైనా, వెరీ గుడ్ ఇది బాగా పనిచేసింది అనిపిస్తుంది. తగ్గలేదు అనుకోండి నీ బ్యాడ్ లక్. సో అల్టిమేట్లీ నేను చెప్పేది ఏంటంటే ఇండియాలో ఆల్రెడీ మనం కల్తీకి అలవాటు పడిపోయాం, ప్రతిదీ కల్తీ ఉంటుంది మీరు చూస్తే ఏదైనా. అలాంటిది ఇంకా డ్రగ్స్ ఇంకా అంత చీప్గా ఇస్తున్నాడంటే వాడికి లాభం ఉండాలి కదా, వాడు ఫ్రీగా ఇచ్చాడు కదా మనకి. సో వాడు ఏం చేస్తాడంటే డ్రగ్ కంటెంట్ తగ్గించేస్తాడు. సో అందుకని అంటే ఓకే నాకు అర్థమవుతుంది, కొంతమంది ఎఫర్డబిలిటీ ఉంటుంది. బీపీ రోజు ట్యాబ్లెట్ వేసుకోవాలంటే కష్టం, లైక్ షుగర్కి రోజు వేసుకోవాలంటే అంత కాస్ట్లీ పెట్టడం అంటే కష్టం అవుద్ది. సో నా అడ్వైజ్ ఏంటంటే గో ఫర్ అ బ్రాండెడ్ జెనరిక్స్. అంటే కొన్ని కంపెనీస్ ఉంటాయి అవి చీప్గా అమ్ముతారు, మంచి కంపెనీస్ రిలేటివ్గా మంచివి, అవి చీప్గా అమ్ముతారు, అవి తీసుకోవడం మంచిది. అంతేగాని చీప్గా ఇస్తున్నాడు కదా ఫ్రీగా ఇస్తున్నాడు కదా అని తీసుకుంటే పోయేది మనకి. ఓకే, అర్థమైందండి? థ్యాంక్ యూ. డాక్టర్ చాలా వివరంగా చాలా పెద్ద టాపిక్ని చాలా సింపుల్గా చెప్పారు. అందరికి అర్థమైంది కదా, చాలా సింపుల్గా. ఇప్పుడు మీరు క్వశ్చన్స్ వేయండి.
ఇప్పుడు డాక్టర్ చెప్పిన తర్వాత మీ అందరికీ క్వశ్చన్స్ ఉంటాయి కదా, క్వశ్చన్స్ వేయండి. కాఫీ తాల్సిన ఉన్నంత మనం తీసుకున్న ఫుడ్ కాఫీ కూడా అవాయిడ్ చేయాలి. కాఫీ అవాయిడ్ చేయాలి. కాఫీ తాగడం అసలు కాఫీ వల్ల ప్రాబ్లం ఉందన్నారు, కెఫెన్ ఎక్కువ అవుతుంది, కాఫీ అవాయిడ్ చేయాలి. నేను చెప్పేది ఏంటంటే ఆల్ ది ఫుడ్స్ ఆర్ ఓకే మీన్స్ పర్వాలేదు, అన్లెస్ ఇట్స్ గోయింగ్ టు ఎక్సెస్. ఏది ఎక్కువ అయ్యేది దానికి ఎక్కువ అవ్వకుండా ఉంటే అన్నీ మంచిది కాదు, చెడు కాదు. అంటే ఒకరోజు ఒక కాఫీ తాగడం వల్ల మనకి ఏది పెద్ద ప్రమాదం. కాఫీలో కెఫెయిన్ ఉంటుంది, అది మన బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంది, సో దట్స్ ఫైన్. అంతేగాని రోజుకి 10 సార్లు 5 సార్లు తాగారు అనుకోండి, యాక్టివేట్ కాకుండా డిప్రెస్ కూడా చేసేస్తుంది. సో నేను చెప్పేది ఎనీథింగ్ యాజ్ లాంగ్ యాజ్ యూన్ విత్ ఇన్ ద నార్మల్ రేంజ్, కొంచెం నార్మల్ రేంజ్ తీసుకుంటే మంచిదే. ఏదైనా లైక్ ఈవెన్ చికెన్ ఆర్ ఈవెన్ ప్లాన్, ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ లాంగ్ యాజ్ విత్ ఇన్ ద నార్మల్ లిమిట్, దట్స్ ఫైన్. డోంట్ డూ ఇట్ టూ మచ్. అంటే నాకు చిన్నప్పుడు ఒక ఆయిల్ పుల్లింగ్ అని చెప్పారు ఎవరో, ప్రతి వాళ్ళు ఆయిల్ పుల్లింగ్ చేస్తారు, సడన్గా మర్చిపోయారు. ఇప్పుడు ఎందుకు మర్చిపోయారు? అది మంచిదే. అంటే సో మనకు అక్కడ హిస్టీరియా ఉంటుంది. ఎవరో వాట్సాప్ మెసేజ్లో దిస్ ఫుడ్ ఈజ్ రియల్లీ గుడ్ అంటే అది అందరూ అలా వెళ్ళిపోతారు, సడన్గా మర్చిపోతారు. నెక్స్ట్ ఇంకొకరు వచ్చి లైక్ రామకృష్ణ డైట్ అంటారు, అందరూ అది పట్టుకుంటున్నారు. సో లైక్ మై ఫీలింగ్ ఈజ్ డూ రిలేటివ్, అంటే మనకు తెలిసిందే, నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. అంత మితి ఆహారం, రెగ్యులర్ ఎక్సర్సైజు, రెగ్యులర్గా మానిటరింగ్ అంతా చూసుకుంటే ఎవ్రీథింగ్ వుడ్ బి ఫైన్. యూ డోంట్ నీడ్ ఎనీ ఫ్యాన్సీ థింగ్స్. ఓకే, ఫుడ్ ఆఫ్ హౌస్లో ఫుడ్ తీసుకోవాలన్నాం కదా సార్. ప్రస్తుతము ఇంట్లో మా హౌస్లో తీసుకున్న ఫుడ్స్ కూడా బాగా ఇది అవుతుంది, కల్తీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కందిపప్పు కానీ ఈ టైప్ ఆఫ్ ఫుడ్స్ని హౌస్లో తీసుకున్న అవి కూడా కల్తీగా వస్తుంది. సో దానికి ఆన్సర్ ఏంటంటే దాని మీద ఇంకా వర్స్ట్ కల్తీ రోడ్డు మీద. సో ఆ కల్తీ మీద కల్తీ మంచిదే కదా, అది నా ఉద్దేశం. అందుకని నేను చేయలేను. దానికి రిఫైన్ చేసి నేను అంటే చాలామంది చెప్తున్నారు ఆయిల్ తీసుకుని అవేవో లైక్ స్వీట్స్ తీసుకొని నువ్వే చేసుకొని అంత ఓపిక కూడా నాకు లేదు. మరి నీకుంటే చేయండి. ఒకటండి, మనం ఏం చేయాలన్నా మనలో నీతి రావాలి, ప్రజల్లో నీతి రావాలి. నాకేదో డబ్బు రావాలని మన అవినీతిగా ప్రవర్తించకుండా ఎవరి ఫీల్డ్లో వాళ్ళు నేను నీతిగా ఉన్నట్లయితే మనకి ఈ కల్తీ, ఆ నీతి అన్నది మనందరం నేర్చుకోవాలి. సొసైటీలో నేర్చుకుంటే ఈ కల్తీ ఉండదు. కల్తీ ఎక్కడ చూస్తుంది? మనమే చేస్తున్నాం. రోడ్డు అశుభ్రంగా ఉంది, ఎవరు చేశారు? మనమే చేసాం. మనమే కనుక అన్నీ బయట పడేయకుండా ఉంచామనుకోండి, మన బ్యాగ్లో వేసుకొని ఎక్కడో డస్ట్బిన్ ఉన్న దగ్గర వేసాం, ఫారిన్ కంట్రీస్లో అలాగే వేస్తారు. ఏమన్నా డాక్టర్ గారు? అన్నీ ఫారిన్ కంట్రీస్లో అలాగే వేస్తారు. ఎక్కడ రోడ్డు మీద చెత్త చెదారం ఉండదు. మన రోడ్డు బ్లాక్ అయినాయి, వర్షం వస్తే ఈ డ్రైనేజ్ అంతా పొంగుతుందంటే కారణం ఎవరు? మనమే. అదే దానిలో మనం నడుస్తున్నాం. దానికి కారకులం మనమే గనక మనం నీతిగా ఉండి మనం సరిగ్గా చేస్తే మనకి చాలా రోగాలు జబ్బులు లేకుండా పోతాయి. అదొకటి. రెండోది డాక్టర్ గారు మీరు చెప్పిన దానిలో పెరాలసిస్ అన్నది అంటే పక్షవాతం అన్నది చాలా రకరకాలుగా వస్తుంది. ఫేషియల్ పాలసీ అని, తర్వాత ఒక చేతికే పెరాలసిస్, కంప్లీట్ పెరాలసిస్, కాళ్ళకే వస్తుంది, ఒకసారి ఒక కాళ్ళకే వస్తుంది, 2 కాళ్ళకి వస్తాయి, లేకపోతే కాళ్ళకి చేతులకి అన్నింటికీ వస్తాయి. ఇలా రావడానికి కారణాలు ఏమిటి? నేను గుడ్ క్వశ్చన్. మేడం అడిగేది ఏంటంటే చిన్న స్ట్రోక్స్ రావచ్చు, పెద్ద స్ట్రోక్స్ రావచ్చు. అంటే ఇప్పుడు ఒక ఇంటికి మెయిన్ ఫ్యూజ్ ఒకటి మెయిన్ ఉంటుంది, మొత్తం అంతా పోయిందనుకోండి, మొత్తం ఇల్లంతా పోతుంది కరెంటు. అలా కాకుండా ఒక్కొక్క ఏరియాలో పోయిందనుకోండి, ఒక్కొక్క రూమ్కి పోతుంది. అలాగా ప్రతి నరం కూడా ఒక్కొక్క బాడీలో పార్ట్స్ని కంట్రోల్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ రైట్ సైడ్ బాడీ పార్ట్స్ని కంట్రోల్ చేస్తుంది, వైస్ వర్సా. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కంట్రోల్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ పార్ట్స్ స్పీచ్ కంట్రోల్ చేస్తుంది. సో ఏ నరాలు దెబ్బతిన్నాయి అన్న దాన్ని బట్టి నీ స్ట్రోక్ వస్తుంది. ఓకే, అంటే అది ప్యూర్లీ ఛాన్స్. ఇప్పుడు ఇన్ని నరాలు ఇందాక చూపించాను, చాలా కొన్ని కోట్ల నరాలు ఉంటాయి. అందులో చిన్నది ఎఫెక్ట్ అయింది అనుకోండి, చిన్న స్ట్రోక్ వస్తుంది. మొత్తం బ్లాక్ అయింది అనుకోండి, పెద్ద స్ట్రోక్ వస్తుంది, చనిపోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వేర్ ఎగ్జాక్ట్లీ యువర్ క్లాట్ ఈజ్, అంటే నీ క్లాట్ ఎక్కడ వచ్చింది దాన్ని బట్టి ఉంటుంది. అది ఎలా తెలుస్తుంది అంటే స్కాన్ చేస్తే తెలుస్తుంది. సో మనకి అందరినీ కంపేర్ చేసుకోవడం మంచిది కాదు. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్
పేషెంట్స్కి వచ్చిందండి, తగ్గిపోయిందండి, డాక్టర్ తగ్గించాడు. డాక్టర్ తగ్గించడు, అతనికి వచ్చింది చిన్న క్లాట్ అయి ఉండొచ్చు, మీకు వచ్చింది పెద్ద క్లాట్ అయి ఉండొచ్చు. డిఫరెంట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క లా వస్తుంది. సో డిపెండ్స్ ఆన్ దేర్ ప్లేస్ అనమాట. సార్ వన్ మోర్ థింగ్, ఏదైనా మనకి నొప్పి వచ్చినప్పుడు జస్ట్ రిలాక్స్ అప్పటికప్పుడు తగ్గిపోవడం కోసం మెడిసిన్ వాడతాం కదా, జస్ట్ అయితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా. అలా వాడడం వల్ల దోస్ మెడిసిన్స్ కాజ్ ఎనీ డ్యామేజ్ ఫర్ బ్లడ్ వెజల్స్? అంటే మరి టు బి ఆనెస్ట్, ఎనీ డ్రగ్ ప్రతిదానికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, అంతే కదా, సింపుల్ లాజిక్. అందులో నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు, ప్రతిదీ ఉంటుంది. కాకపోతే మనం ఏమనిపిస్తుంది అంటే నాకు ఈ తలనొప్పి ఈ టైంలో తగ్గిపోవాలి అంటే మీ వయసు అంటే మన జనరేషన్ అలా ఉంది. కొన్ని పాత జనరేషన్ అయితే వెయిట్ చేద్దాం అని అనుకునేవారు. ఇప్పుడు ఏంటి, ఇలా పక్కన తిరిగితే మందుల షాప్ ఉంది, లేకపోతే ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు, వాడు ఏదో మంచి ఇంజెక్షన్ ఇస్తాపా, ఇది మంచోడు రా, నాకు బాగా తగ్గించాడు అంటే మనం ఏంటంటే ఇమీడియట్ కోసం చూస్తున్నాం, అంటే రిలీఫ్ కోసం చూస్తున్నాం, దాని కాన్సిక్వెన్సెస్ చూడట్లేదు, ఎందుకంటే పోద్ది కదా అన్నది. బట్ లాంగ్ టర్మ్ ఇవన్నీ ఇప్పుడు కారణాలు ఇవే. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఫుడ్ కూడా అంతే. ఇమీడియట్గా మనకి చికెన్ బిర్యానీ తింటే బాగుంటుంది, సో అప్పటికప్పుడు ఆలోచిస్తాం, ఫ్యూచర్ గురించి ఆలోచించాం, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. సేమ్ థింగ్ అప్లైస్ టు యువర్ డ్రగ్స్. ఎనీథింగ్ గోస్ ఇన్సైడ్ యువర్ బాడీ ఈజ్ హార్మ్ఫుల్, అంతే కదా, అన్లెస్ ఇట్స్ న్యాచురల్. అంటే ప్రకృతి సిద్ధంగా వచ్చే తప్పిస్తే అంతా టాక్సికే. దెన్ నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్త మీరు తీసుకోండి, అంతే. వీక్లీ 2 times ఉపవాసం ఉండాలి అని చెప్పేసి ఉన్నారు కదా సార్, అండ్ కరెక్ట్ టైంలో తీసుకోవాల్సిన ఫుడ్ తీసుకోకపోతే అది కూడా హార్మ్ఫుల్ కదా సార్. ఉపవాసం ఏం తినకుండా ఉంటాం కన్నా లిమిట్లో, డైలీ లిమిట్లో కరెక్ట్గా లిమిట్ తీసుకుంటాం బెస్ట్ కదండి, ఉపవాసం లేకుండా. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఫుడ్ తినకపోతే వచ్చేది ఏంటంటే గ్యాస్. టైంకి ఫుడ్ తినకపోతే వచ్చేది అల్సర్స్, గ్యాస్ వస్తుంది, ఎక్సెసివ్ గ్యాస్. సో దానికి ఒక సిస్టమేటిక్గా, అంటే నువ్వు ఒకరోజు మధ్యాహ్నం ఫాస్టింగ్ చేసి, ఒకరోజు నైట్ ఫాస్టింగ్ చేసి, ఒకరోజు మార్నింగ్ ఇలా ఇర్రెగ్యులర్గా చేసావు అనుకోండి, స్టమక్ కూడా కన్ఫ్యూజ్ అయిపోద్ది. ఇదేంటి ఈరోజు ఒకరోజు ఇట్లా తింటున్నాడు, ఒకరోజు ఇంకోటి, అంటే ఏంటి సింపుల్ లాజిక్, ప్రతిదీ లాజికేనండి. ఫుడ్ తిన్న వెంటనే యాసిడ్ ప్రొడ్యూస్ అవుద్ది. ఓకే, ఎందుకు యాసిడ్ ప్రొడ్యూస్ అవుద్ది? స్టమక్ తిన్నది డైజెస్ట్ చేయడానికి. నువ్వు ఒకరోజు 2 o'clock తిన్నావు అనుకో, ప్రతిరోజు 2 o'clock తింటే 2 o'clock యాసిడ్ ప్రొడ్యూస్ అవుద్ది ఆటోమేటిక్గా. నువ్వు ఒకరోజు సడన్గా 3 o'clock తిన్నావు అనుకో, 2 o'clock పాప అది అనుకుంటుంది మన బాయ్ ఈరోజు 2 o'clock తింటాడు కదా అని యాసిడ్ ప్రొడ్యూస్ అయిపోద్ది. నువ్వు తినకుండా ఉన్నావు అనుకోండి, యాసిడ్ స్టమక్ ఎక్కువైపోద్ది. 3 o'clock తిన్నావు అనుకో, దానికి తెలియదు కదా నువ్వు 3 o'clock తింటావని. సో దాన్ని కన్ఫ్యూజ్ చేశారు అనుకోండి, అది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. సో ఎవ్రీథింగ్ నీడ్స్ టు బీ సిస్టమాటిక్ అండ్ ఒక అప్రోచ్కి వెళ్తే బాగుంటుంది. సింపుల్ లాజిక్. సార్ మగవాళ్ళ కంటే బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వస్తున్నాయి, ఆడవాళ్ళు కూడా పెరాలసిస్ వస్తుంది కదా, మైగ్రేన్ వల్ల ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి? గుడ్, దట్స్ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే మీరు అన్నట్టు నేను ఇందాక స్మోకింగ్ అన్నాను, మేము పాపం ఆడవాళ్ళు మేము అదేం తినాం కదా. ఇన్ఫ్యాక్ట్ ఆడవాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి హార్మోన్స్ ఉంటాయి, అంటే లైక్ ఫ్రమ్ 16 years ఆన్వర్డ్స్ 40 years ఆన్వర్డ్స్ దే షుడెంట్ గెట్ మచ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మీరు చూస్తే అంటే ఏంటంటే ఈ పీరియడ్స్ వచ్చే టైం ఉంటుంది కదా, ఈ టైంలో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ శాతం రావు. ప్రాబ్లమ్స్ ఇన్ ద సెన్స్ హార్ట్ అటాక్స్, బ్రెయిన్ అటాక్స్ ఎక్కువ శాతం. బట్ నౌ ఏ డేస్ థింగ్స్ ఆర్ చేంజ్డ్. మీరు డ్రమాటిక్గా లావ్ అయిపోతున్నారు, డ్రమాటిక్గా ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయాయి. మీకు నిజంగా హార్మోన్స్ ప్రొటెక్షన్ ఉంది, కాకపోతే వీటి వల్ల మీరు ఈ స్మోకింగ్ కన్నా పవర్ఫుల్ అయిపోయారు. అంటే స్మోకింగ్ కన్నా ఈ పొల్యూషన్ పవర్ఫుల్ అయిపోయింది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యూ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఎన్విరాన్మెంట్. ఎవ్రీథింగ్ చేంజ్డ్, ఈ ఎన్విరాన్మెంట్ మారిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయలేని స్థితిలో ఉన్నాం. బయటికి వెళ్తే అంత పొల్యూషన్, ఆస్తమాలు వచ్చేస్తున్నాయి. సో ఇది ఎవ్రీథింగ్ ఈజ్ పొల్యూటెడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మైగ్రేన్. అంటే ఒక విధంగా మైగ్రేన్ వల్ల కూడా వచ్చే లక్షణాలు కొంత శాతం ఉంది, తక్కువ శాతం, నాట్ టూ మచ్. సరే మారుగా డాక్టర్ అంటూ మనకి అసలు ఏం తినాలో కూడా తెలియట్లేదు చాలా వరకు. ఫస్ట్ అది ఎంతవరకు తెలుసు అనేది జనానికి చాలా వరకు తెలియదు, శాస్త్రీయ అవగాహన లేదు. దీనికి ఎట్లా అనేది అదే నేను కన్ఫ్యూజ్గా ఉన్నాను, ఏం తినాలి అనేది.
ప్రతి మనిషికి ఒక్కొక్కలా డిఫరెంట్గా ఉంటుంది. నేను కూడా లైక్ రోజు ఇప్పుడు అందుకని అసలు రైస్ తినడం మానేశాను. నేను యూకేలో ఉంటే యూకేలో ఫుడ్స్ బాగా దొరుకుతాయి. అంటే వెస్ట్రన్ కంట్రీస్లో మంచి ఫుడ్. నేను రైస్ 1.5 years తినడం మానేసి ఓన్లీ లైక్ చపాతీ విత్ ఆల్ ది ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. బాగా సన్నం అయిపోయాం. దట్స్ డెఫినెట్లీ మేక్ ఎ డిఫరెన్స్. బట్ నేను ఇండియాకి వచ్చాక బికాజ్ హియర్ క్లైమేట్ ఈజ్ డిఫరెంట్ అండి. ఇక్కడ ఎండ వచ్చేస్తుంది. ఎండ వస్తే పాప ఆకలేసేస్తుంది నాకు కూడా. నేను 1 గంట ఇంటికి వెళ్తే నేను అసలు ఆకలేసేస్తుంది. లైక్ ఐ డోంట్ వాంట్ ఈట్ ఎనీథింగ్ బట్ ఐ ఈట్ లాట్స్ ఆఫ్. అమ్మ ఎంత ఫుడ్ పెట్టేస్తుంది. సో ఇంట్లో ఇదంతా ఇట్స్ ఎన్విరాన్మెంట్ చేంజ్. అప్పుడు నేనేమనుకున్నా అంటే నేను రైస్ తినడం ప్రమాదకరం కాదు. లిమిటెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ లిమిటెడ్. ఎక్సర్సైజ్ అట్ ద సేమ్ టైం లిమిటెడ్. నిజం మీరు చెప్పినట్టు చాలా కన్ఫ్యూజన్. వాట్సాప్లో ఒక్కొక్క పంపిస్తున్నాడు. అమెరికాలో సైంటిస్ట్ ఈరోజు ఇది తినాలని చెప్పాడు, ఈరోజు ఇది తినాలని చెప్పాడు. లైక్ అదే చెప్పినట్టు ఇతను ఏమొచ్చి కీటో డైట్ అది అంత కన్ఫ్యూజన్గా ఉంది. బట్ మై సింపుల్ థింగ్ ఈజ్ సింపుల్. మేక్ ఇట్ సింపుల్ ఎవ్రీథింగ్. ఇంట్లో కూరలు, అమ్మ చేసిన వంటలు సింపుల్గా ఉప్పు తగ్గించి, కారం తగ్గించి, మసాలా లేకుండా. అంటే ఇంకో లాజిక్లా చెప్పాలంటే నోటికి రుచిగా ఉన్నవి ఏవి తినకండి అంతే. నోటికి రుచిగా ఉన్నవన్నీ బ్యాడ్. మీరు ఏది ఆలోచించండి, అన్ని నోటికి రుచిగా. నూనె లేకుండా ఉంటే నోటికి రుచి ఉండదు. ఉప్పు ఎక్కువగా ఉంటే నోటికి రుచిగా ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఫ్రైడ్ ఆల్ ఆర్ నోటికి రుచిగా ఉంటుంది. అదొక్కటి లాజిక్ ఆలోచిస్తే నిజంగా మీరు విన్ అవుతారు. కాకపోతే చాలా కష్టం. జ్యూసెస్ నోటికి రుచిగా ఉంటాయి. ఫ్రూట్ జ్యూసెస్ నోటికి రుచిగా ఉంటాయి. మీరు ఫ్రూట్ జ్యూసెస్ ఎంతమంది తాగుతారండి? కోకో కోలా తాగుతారు, డైట్ కోక్స్ అంటారు. ఈ కోకో కోలా ఈజ్ హారబుల్ థింగ్స్. దీస్ ఆర్ ఆల్. అంటే అదే నేను ఇంకొకటి లైక్ మ్యాంగో జ్యూస్ అని చెప్పి కంపెనీ వాడు తయారు చేస్తాడు, మజా. దీస్ ఆర్ హారబుల్. మనకు మ్యాంగో చేసుకొని చేయడం మనకు కష్టం. అంటే నేను అర్థమైంది మీ ప్రాబ్లమ్స్, అందరి ప్రాబ్లమ్స్ అర్థమైపోయింది. అంటే మ్యాంగో చేసి దాన్ని జ్యూస్ చేయడం, అబ్బాయి ఇంత ఎవడ పడతాడు రా మ్యాంగో జ్యూస్, అదేదో మజా ఉంది కదా అంటే నిజమే, బాగుంది కదా సింపుల్గా ఆడితే. కాకపోతే ఇట్స్ ఆల్ హారబుల్. దిస్ ఆర్ ఆల్ రబిష్. సాల్ట్ ఎంత తినాలో చెప్పారు. స్వీట్ ఎంత తినాలండి రోజుకి వచ్చేసి? ఒక పర్సన్ వచ్చి స్వీట్ ఎంత తినాలి అంటే నేను చెప్పేది ఏంటంటే 3 W's నమ్మొద్దండి. W అంటే వైట్గా ఉన్నది ఏది ఎక్కువ నమ్మొద్దు. వైట్ షుగర్, ఓకే, వైట్గా ఉన్న సాల్ట్, వైట్గా ఉన్న రైస్, ఈ 3 W's. తర్వాత W ఇంకా లాస్ట్ ఉమెన్ అనుకోండి, అది వద్దు ఇక్కడ మనకేం మెడిసిన్. సో 3 వైట్స్ని తగ్గించండి. తర్వాత షుగర్ ఎంత తినాలన్నది లాజిక్ ఏం లేదు. బట్ మినిమం అంటే అగైన్ ఐఎమ్ నాట్ సేయింగ్ డోంట్ స్టాప్ ఇట్. తినకూడదు అని ఉండదు. బట్ అగైన్ ఐమ్ అగైనెస్ట్ టు యువర్ రోడ్ మీద స్వీట్స్ మాత్రం నో వే. ఇలా క్వశ్చన్స్ చాలా ఉంటాయి. కానీ మనం ఆలోచించవలసింది ఏంటంటే డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు. మనం నీతిగా నిజాయితీగా ఉంటే మనకు తగ్గుతాయి. మనం నీతిగా నిజాయితీగా మనం ప్రతి ఒక్కళ్ళం వాళ్ళు ఉండలేదని ఇప్పుడు ఎలా అంటే ఒక రాజుగారు కుండ పెట్టారు, దానిలో ప్రతి వాళ్ళు ఒక చెంబుడు పాలు పోయిందంటే అందరూ పాలు పోస్తారులే, నేను ఒకదాన్ని నీళ్ళు పోస్తే ఏంట్లే అని అందరూ ఎవరికి వాళ్ళు నీళ్ళే పోసారు. అలా నీళ్లు పోయకుండా మనం ఎవరికి వాళ్ళం సిన్సియర్గా పాలే పోద్దాం. అలా ఈ సొసైటీలో మనం చేసే దానిలో సిన్సియర్గా చేద్దాం. ఇప్పుడు అడల్ట్రేషన్కి ఇటువంటి కల్తీకి డాక్టర్ గారు ఏం చేయలేరు, నేనేం చేయలేను, నేను చెప్పగలను. అందుకనే న్యూట్రిషన్ స్పెషలిస్ట్ చేత ఇవన్నీ చెప్పిస్తున్నాం మేము. ఇప్పుడు ఎవరికి వాళ్ళు మనం నీతిగా ఉన్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాము అన్నది మనం పాటించినట్టయితే మనం నీతిగా ఉందాం, ఇతరులు నీతిగా ఉంచుదాం. ఆ రకంగా మనందరం అనుకోవాలి. ఇవాళ డాక్టర్ గారు నిజంగా మీరు చాలా బాగా చెప్పారండి. నిజంగా డాక్టర్ గారి సబ్జెక్టు చాలా పెద్ద సబ్జెక్టు, మామూలు కాదు. బ్రెయిన్ స్ట్రోక్ నాకు బాగా తెలుసు. కానీ డాక్టర్ గారు కామన్ మీ అందరికీ అర్థమయ్యేటట్లుగా ఎంత చక్కగా చెప్పారంటే నిత్య జీవితంలో మనం ఏ రకంగా ఉండాలి, అది తెచ్చుకోకుండా ఉండాలంటే ఎలా ఉండాలి అన్న విషయం చెప్పారు. డాక్టర్ గారు మీకు చాలా థ్యాంక్స్. ఆయన ఎంత బిజీగా ఉన్నా వచ్చి ఈ హెల్త్ ఎడ్యుకేషన్ దానిలో పార్టిసిపేట్ చేసి ఎంతమందిని ఎడ్యుకేట్ చేసినందుకు, ఇది మనమే కాదు ఫేస్బుక్లో చాలామంది చూస్తున్నారు ఇది. అందుకని వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. మీరందరూ ఆ రకంగా
విన్నందుకు. మళ్ళీ మీరు కూడా ఇంటికి వెళ్ళి కావాలంటే ఫేస్బుక్లో చూడొచ్చు. ఇలా చూస్తూ ఉంటే, తెలుసుకుంటూ ఉంటే మనం కూడా హెల్తీగా ఉండడానికి, ఇతరులతో ఎవరైనా అటువంటి పని చేస్తూ ఉంటే ఇలా చెయ్యొద్దు అని చెప్పడానికి ఉపయోగపడుతుంది. అంచేత డాక్టర్ గారికి మనందరి తరఫున థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. డాక్టర్ గారు, మన ఆహారం తీసుకోవాలంటే కంట్రోల్లో తీసుకోండి, అన్నీ తీసుకోవచ్చు. ఇది తీసుకోండి, అది తీసుకోండి, ఎవరు ఏం చెప్పరు. ఏదో ఒక మామిడి పండు చిన్నది తినమ్మా అంటే 10 పెద్ద మామిడి పళ్ళు తింటే అప్పుడు మన కంట్రోల్లో లేనట్టు లెక్క. షుగర్ ఉన్న వాళ్ళైనా చిన్న మామిడి పళ్ళు తింటే ఏమవ్వదు. అంచేత ఆ విచక్షణ అన్నది మనకు ఉండాలి, మనం చెయ్యాలి. అంచేత ఇవాళ మనకి ఈ రకంగా ప్రతి ఒక్కరు చాలా మంచి విషయాలు చెప్తున్నారు ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో. మీ అందరికీ థ్యాంక్స్, డాక్టర్ గారికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.